అందరికీ నమస్కారం. ప్రకృతి వ్యవసాయంలో చాలామంది రైతులు చేస్తున్నారు వ్యవసాయం. అయితే ముఖ్యంగా పురుగులు తెగుళ్ళని ఎలా నివారించుకోవాలో అవగాహన లేకపోవడం వల్ల అనేక మంది రైతులు ఇబ్బందులు పడుతున్నారు. దాంట్లో భాగంగా మేము గతంలో స్వేదవేదం అనే పుస్తకాన్ని కూడా ప్రచురించడం జరిగింది. ప్రకృతి వ్యవసాయంలో ఎలా చేయాలి, ప్రకృతి వ్యవసాయం స్టార్ట్ చేసిన తర్వాత ఎలాంటి కషాయాలు ఉపయోగించాలి అనే దాని మీద ప్రత్యేకంగా స్వేదవేదం అనే పుస్తకాన్ని కూడా ప్రచురించడం జరిగింది. అయితే దాంట్లో ఇంకా అనేక రకాలుగా కషాయాలు కొంతమంది అనుభవమైన రైతులు కొత్త కషాయాలు తయారు చేస్తున్నారు. ఆ కషాయాలు ఎలా ఉపయోగించుకోవాలి, ఎప్పుడు ఉపయోగించుకోవాలనే దాని మీద కొంత సందేహం ఉన్నమాట వాస్తవం. అందువలన మేము గతంలో కొన్ని వీడియోలు కూడా పోస్ట్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు రామచంద్రన్ గారు గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో వ్యవసాయ శాఖలో పనిచేశారు. ముఖ్యంగా ప్రకృతి వ్యవసాయం మీద పూర్తిగా అవగాహన ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రకృతి వ్యవసాయ విభాగంలో వారు పనిచేస్తున్నారు. అనేక మంది రైతులకు ప్రకృతి వ్యవసాయంలో అనేక రకాలుగా శిక్షణలు ఇస్తున్నారు, అవగాహన కల్పిస్తున్నారు. రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ కషాయాల గురించి పూర్తిగా అవగాహన తీసుకురావడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఒక్కొక్క రోజు ఒక్కొక్క కషాయం గురించి మీకు విపులంగా మీకు అందజేయడం జరుగుతుంది. ఇంకేదైనా మీకు డౌట్లు ఉన్నా వారిని యూట్యూబ్ ఛానల్లో ఏదైతే నెంబర్ ఉందో వారిని సంప్రదించవచ్చు. మీ యొక్క ఉన్న సందేహాలకి సమాధానాలు కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంది. ఈరోజు మనము బ్రహ్మాస్త్రం గురించి తెలుసుకుందాము. పెద్ద లార్వాలు అంటే ముఖ్యంగా ఈ ఆకును తినేటువంటి పురుగులు కొన్ని ఉంటాయి. సో వాటికి బ్రహ్మాస్త్రం బాగా పనిచేస్తుంది. కావలసినటువంటి పదార్థాలను చూసుకున్నట్టుంటే దీన్ని పంచపత్ర కషాయము అని కూడా అంటారు. 5 రకాల ఆకులు మనకు కావాలి. ప్రధానంగా ఒక 3 కిలోల వేపాకు తీసుకోవాలి. అదేవిధంగా గానుగాకు ఒక 2 కిలోలు, సీతాఫలమాకు 2 కిలోలు, అదేవిధంగా జిల్లేడాకు 2 కిలోలు, బొప్పాయాకు 2 కిలోలు. ఇవి 5 రకాల ఆకులు. మనకి 5 రకాలు లభ్యం కానప్పుడు మనం ఆముదమాకును కూడా కలుపుకోవచ్చు. సో ఆముదమాకు కూడా దొరకలేదు అంటే అత్తాకోడలాకు కలపండి. అత్తాకోడలాకు కూడా దొరకలేదు అని అంటే జామాకు అలాంటిది కూడా కలుపుకోవచ్చు. బట్ ఇప్పుడు నేను చెప్పినటువంటి ఆకులు ప్రాధాన్యత క్రమంలో చెప్పాను. ఇవన్నీ 2 కిలోలు తీసుకోండి. వేపాకు మాత్రము 3 కిలోలు బాగా దంచేసి ఒక 15 లీటర్ల నీళ్ళల్లో ఒక కుండ కానీ, కుండ బెటరు. సో కుండలో మనము 15 లీటర్ల నీళ్ళు పోసి ఇవన్నీ బాగా దంచి దాంట్లో వేసేసి మంట పెట్టి ఉడకబెట్టాలి. ఒక 4 పొంగుల వరకు 3-4 పొంగుల వరకు దీన్ని ఉడకబెట్టి బాగా చల్లార్చండి. ఆ 24 అవర్స్ ఆ రోజంతా చల్లార్చండి. మరుసటి ఉదయము దీన్ని వడగట్టండి. వడగట్టిన తర్వాత వచ్చేటువంటి కషాయాన్ని ఒక 100 లీటర్ల నీళ్లకు ఒక 3 లీటర్లు ఈ బ్రహ్మాస్త్రం కలిపి 10 లీటర్ల ఆవు మూత్రాన్ని కూడా మీరు కలిపినట్టుంటే చక్కటి ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. సో సాయంత్రం వేళల్లో స్ప్రే చేయండి. ఏదైనా సాయంత్రం స్ప్రే చేయాలి. 3-4 గంటల వ్యవధి అంటే మనం కొట్టిన తర్వాత 3-4 గంటలకు వర్షం పడలేదు అంటే ప్రాబ్లం లేదు. సో ఇమ్మీడియట్గా వర్షం పడితే మాత్రం మళ్ళీ నెక్స్ట్ డే స్ప్రే చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. దీని షెల్ఫ్ లైఫ్ కూడా 2.5 to 3 months. సో దీన్ని తర్వాత ఇంకేదైనా కషాయం మిగిలితే మాత్రము పడేయాల్సిందే. అంటే ఫస్ట్ మనము నీమాస్త్రము కొట్టాలి. అది గుడ్డును పిల్లలు రాకుండా చేస్తుంది, పొదగకుండా చేస్తుంది. తర్వాత బ్రహ్మాస్త్రం పోలేదు అంటే మళ్ళీ 4-5 రోజులలో అగ్నాస్త్రము. సో ఈ సీక్వెన్స్లో వెళ్ళాలి. అంతే తప్ప ఫస్టే అగ్నాస్త్రంతో స్టార్ట్ చేద్దాము అని కాదు. ఎందుకంటే మనం ప్రాధాన్యత క్రమంలోనే మాట్లాడాం కాబట్టి నీమాస్త్రము ముందు వాడండి. ఏ పైరుకైనా పురుగు ఉండకపోని నీమాస్త్రం వాడండి. సో ఇంటెన్సిటీని బట్టి బ్రహ్మాస్త్రమా లేకపోతే అగ్నాస్త్రమా అని ఇప్పుడు కొన్ని స్పెసిఫిక్గా మాట్లాడుకున్నాము. ఇది దోమకాటు. సో దోమకాటు వస్తే మాత్రం ఈ కషాయాలు ఏవి వద్దు, తూటికాడ కషాయమే వాడాలి. సో కాబట్టి ఇవి రైతు సోదరులు బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలు. పురుగు వచ్చింది కదా ఏదోటి కొట్టేద్దాము అనేటువంటి కాకుండా ఏ పురుగుకు
ఏ కషాయము ఏ సమయంలో ఎంత మోతాదులో కొట్టాలి అనేటువంటి విషయాలను గుర్తుంచుకొని సో స్ప్రే చేసినట్టుంటే పురుగులను సమర్థవంతంగా నివారించుకోవచ్చు. సో రైతుకు కూడా శ్రమ తగ్గి సో అధిక లాభము రావడానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.